యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అన్వేష్ మరియు బయాస్ సన్నీ యాదవ్ మధ్య గొడవనే కనిపిస్తూ ఉంది. ఒకరికి ఒకరు కౌంటర్స్ ఇచ్చుకుంటా ఆ వీడియోలతోనూ కూడా లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. రీసెంట్గా బన్నీ సన్నీ యాదవ్ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో అన్వేష్ గడు ఈ వీడియోస్ చేయడం వల్ల ఏదైతే బన్నీ సన్నీ యాదవ్ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏవైతే వీడియోస్ చేశాడో దానివల్ల 8 లక్షలు సంపాదించాడని బయాస్ సన్నీ యాదవ్ చెప్పడం జరిగింది. బయాస్ సన్నీ సన్నీ కూడా 1.5 lakh సంపాదించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే ఈ పనికిరాని వీడియోలు చేసుకుంటూ కూడా వీళ్ళు లక్షలు సంపాదిస్తా ఉన్నారు. దీన్ని చూస్తూ మనమంతా టైం వేస్ట్ చేసుకుంటాం. దీంట్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనే విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఎందుకంటే యూట్యూబ్లో ఇన్ని లక్షల మంచి మంచి విషయాలకు పనికొచ్చే వీడియోలు మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి పనికిరాని వీడియోలు మనం అంతా చూస్తూ ఉన్నాం. వాడేం పెద్ద సంఘ సంస్కర్త కాదు, వీడు పెద్ద సంఘ సంస్కర్త కాదు. ఇద్దరు కూడా యూట్యూబ్లో ఎవరైనా కూడా యూట్యూబ్కి వచ్చినారంటే డబ్బులు సంపాదించడానికే వస్తారు. అంతేకాని దీంట్లో వాడు మంచి వీడు చెడ్డని ఎక్కడ ఉండదు. అందరూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఏదైనా పని చేస్తారు తప్పితే ఎవరో కొంతమంది ఒక 110% మాత్రమే ఒక మంచి ఉద్దేశంతో చేస్తారు. యూట్యూబ్లో అయితే ఎస్పెషల్లీ వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికే వస్తారు. కొంతమంది మంచి ధరలో మనీ ఎర్న్ చేస్తారు, కొంతమంది చెడు ధరలో మనీ ఎర్న్ చేస్తారు. ఇక వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళిద్దరు కూడా పూర్తిగా మనీ ఎర్న్ చేయడానికి రావడం జరిగింది అయితే 100% నిజం. ఇక్కడ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే బన్నీ సన్నీ యాదవ్ నేను బైక్లో అమెరికాకి రావడం జరిగిందని క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ నేను ఇక్కడ నుంచి బైక్ని షిప్లో షిఫ్ట్ చేశాను, అక్కడ షిఫ్ట్ చేశానని ఏమీ చెప్పలేదు. డైరెక్ట్గా నేను బైక్ పైన అమెరికాకి రావడం జరిగింది, నా కళ నెరవేరింది అన్న విధంగా చెప్పడం జరిగింది. అక్కడ బన్నీ సన్నీ యాదవ్ కూడా ఒక స్టంట్ చేయడం జరిగింది. క్లియర్గా చెప్పకుండా ఏమే ఆడియన్స్కి తెలియదులే అని అనుకొని నేను అమెరికాకు బైక్ పైన రావడం జరిగింది, నా కళ నెరవేరింది అని చెప్పడం జరిగింది. ఇది అన్వేష్ గారికి తెలుసు. అన్వేష్ గారు ట్రావెలింగ్లో అతను పీజీ చేయడం జరిగిందని చాలా సందర్భాల్లో చెప్పారు. అతను అదంతా అబద్ధం, ఇతను బైక్ పైన రాలేదు, అబద్ధం చెప్పాడని, అమెరికా వరకు ఇండియా నుంచి అమెరికా వరకు బైక్ పైన రాలేదని అబద్ధం చెప్పాడని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి బైక్ వీడు ఫ్లైట్లో వచ్చాడు అమెరికాకి. తెలంగాణ నుంచి బైక్ని అమెరికాకి షిఫ్ట్ చేసి అక్కడ నుంచి బైక్ వేసుకొని వచ్చి స్టంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీంతో వాడు బన్నీ సన్నీ యాదవ్ ఏదో నిజంగానే వచ్చినట్లుగా వాడు కలరిస్తూ అన్వేష్ని బండబూతులు తిట్టడం జరిగింది ఒక వీడియోలో. చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. దీంతో అన్వేష్కు మరియు సన్నీకి మధ్య అసలైన యుద్ధం ప్రారంభమైంది. అక్కడి నుంచి అన్వేష్ ఇక వాడి బెట్టింగ్ యాప్ల గురించి వాడి బెట్టింగ్ యాప్లను యూజ్ చేస్తూ ఎంతో మంది చనిపోవడం జరిగింది, యువకులని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో వీడు సన్నీ యాదవ్ గారు వచ్చేసి వాడే పర్సనల్ విషయాలపైన పడడం జరిగింది. అన్వేష్ ఏదైతే చాలా వీడియోస్లో కూడా అన్వేష్ కూడా అమ్మాయిలను యూజ్ చేసుకోవడం గురించి చెప్పడం జరిగింది. ప్రతి కంట్రీకి పోయినప్పుడు ఒక్కొక్క అమ్మాయితో తిరగడం లాంటి విషయాలపైన బన్నీ సన్నీ యాదవ్ కూడా తీవ్ర స్థాయిలోనే రెచ్చిపోవడం జరిగింది. ఈ వీడియోలు చేసుకుంటూ కౌంటర్లు ఇచ్చే వీడియోలు చేసుకుంటూ కూడా వీళ్ళు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ చాలా వాల్యుబుల్ టైంను వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ వీళ్ళకు లక్షలు సంపాదించే విధంగా వీళ్ళు లక్షలు సంపాదించేస్తున్నారు. బయాస్ సన్నీ యాదవ్ నా అన్వేషణ ఏమి సమాజ సేవ చేయడం లేదు, నా అన్వేషణ ఏమి సమాజానికి పనికొచ్చే వీడియోలు కూడా పెట్టడం లేదు, వాడేమి సమాజాన్ని ఉద్ధరిద్దామని వాడేమి ట్రావెలింగ్ చేయడం లేదు. వాడు మనీ ఎర్నింగ్ కోసం వాడికి ఒక పని కావాలి కాబట్టి వాడు దేశాలు తిరుగుతున్నాడు. ఓకే, వాడైతే ఏ యాప్లు బెట్టింగ్ యాప్లు కానీ ఏవి ప్రమోట్ చేయడం లేదు. వీడు బన్నీ సన్నీ యాదవ్ అంటాడు తర్వాత బెట్టింగ్ యాప్లు ఇప్పుడే మానేస్తాను, నాకు పెట్రోల్ ఖర్చు,
నాకు బైక్ రిపేర్ ఖర్చు, మళ్ళీ ట్రావెలింగ్ ఖర్చు నాకు ఇస్తే నేను అన్ని బెట్టింగ్ యాప్లో వదిలేస్తానని అంటాడు. భయ్యా సన్నీ యాదవ్కు డైరెక్ట్గా ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. నిన్ను ఎవరు ట్రావెలింగ్ చేయమన్నారు? నీ ఇష్టం కోసం నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావు. నువ్వు వీడియోలు పెట్టుకోవడం కోసం ట్రావెలింగ్ చేస్తున్నావు. అంతేగాని వేరే వాళ్ళు ఎందుకు నీకు స్పాన్సర్ చేస్తారు డబ్బులు? ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ కోసం నువ్వు ట్రావెలింగ్ చేస్తూ వేరే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే నేను